నందమూరి తారకరత్న అనేది తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి వంశం నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నాడు. 2002వ సంవత్సరంలో ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో తారకరత్న హీరోగా లాంచ్ అయ్యాడు. ఆ సినిమాతో అందుకున్న క్రేజ్తో ఒకే రోజు 9 విభిన్నమైన సినిమాలను ప్రారంభించి సినీ చరిత్రలోనే మరెవరూ బద్దలు కొట్టలేని రికార్డును తన పేరిట సృష్టించుకున్నాడు. అయితే అందులో విడుదలైన సినిమాలు కొన్నే. సినిమా ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తారకరత్న కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. తర్వాత విలన్గా కూడా నటించడం మొదలుపెట్టిన ఆయన అమరావతి అనే సినిమాలో విలన్ పాత్రకు గాను నంది అవార్డు సైతం అందుకున్నారు. ఇక నందమూరి తారకరత్న పర్సనల్ విషయాలు, ఆయన కెరీర్కు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1983 ఫిబ్రవరి 22వ తేదీన తారకరత్న నిమ్మకూరులో జన్మించాడు. ఆయన తండ్రి పేరు మోహనకృష్ణ, తల్లి పేరు శాంతి. నందీశ్వరుడు అనే సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన అలేఖ్యారెడ్డి అనే యువతిని తారకరత్న ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తారకరత్నకు ఇది మొదటి వివాహం కాగా అలేఖ్యారెడ్డికి మాత్రం రెండో వివాహం. వీరిద్దరికీ నిష్క అనే ఒక కుమార్తె కూడా ఉంది. నందమూరి తారక రామారావు, బాబాయ్ నందమూరి బాలకృష్ణ, పెదనాన్న హరికృష్ణ వంటి వారి నట వారసత్వం అందుకొని ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఆయన హీరోగా లాంచ్ అయ్యారు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా లాంచ్ అయిన తర్వాత యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, అమరావతి, వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని, మహాభక్త సిరియాల, కాకతీయుడు, ఎవరు, మనమంతా, రాజా చెయ్యి వేస్తే, కయ్యూమ్ భాయ్, దేవినేని, సారథి, ఎస్పోనో ఎగ్జిట్ వంటి సినిమాల్లో నటించారు. ఇక ఓటీటీలో 9 అవర్స్ అనే ఒక వెబ్ సిరీస్లో కూడా ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. అమరావతి సినిమాలో తారకరత్న నటించిన విలన్ పాత్రకు గాను నంది అవార్డు అందుకున్నారు. ఒక పక్క సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూనే ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన భార్య అలేఖ్యారెడ్డి, చిన్నాన్న విజయసాయిరెడ్డి ఏపీలో ప్రస్తుతం అధికార పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. అయితే తారకరత్న తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2024 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకున్నారు. ఆయన గుంటూరు లేదా కృష్ణా జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర ప్రారంభమైన క్రమంలో ఆ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కార్డియాక్ అరెస్ట్కి గురి కావడంతో సుమారు 23 రోజుల నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యశాలలో చికిత్స తీసుకున్నాడు.